ధర్మజిజ్ఞాసులకు శుభాశీస్సులు. నేడు నేను చెప్పబోయేటటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి వ్రతము ఆచరించేదానికి కష్టసాధ్యమైనటువంటిది, ఫలితం అనేటటువంటిది అమోఘమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఒక భక్తురాలు 2 సార్లు నాకు ఫోన్ చేసి, స్వామి ఆ వ్రతం గురించి తెలియచేయండి అని అర్థించింది. అంటే ఆచరణకు వీలైనటువంటి వ్రతాల గురించే నేను చర్చిస్తున్నాను. వరలక్ష్మీ వ్రతం గురించి పూర్వం నేను తెలియచేసినాను. అలాగే సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము తెలియచేసినాను. అంటే కలియుగంలో ఆచరణకు అనుకూలమైనటువంటివి, ఆచరింపదగ్గనటువంటివి, సులభంగా చేయగలిగినటువంటి వ్రతం గురించి నేను చెప్పినాను. ఈరోజు చెప్పబోయేటటువంటి వ్రతము అందరూ వినే ఉంటారు. దీన్ని అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతం. ఇది కొద్దిగా కష్టమే. ఎందుకంటే వ్రతాన్ని చేపించేటటువంటి వాడు సమర్థుడై ఉండాలి. ఇది నీకుగా నీవు చేసుకునేటటువంటి వ్రతమైతే కాదు. అనేక పర్యాయాలు నేను తెలియచేసింది ఏమిటి? వ్రతము అంటే నియమము, అంటే ఈ పని ఇలాగే చేయాలి అని నిఖచ్చితంగా తెలియచేసేటటువంటి. అందులో ఈ వ్రతాన్ని తెలిపినటువంటి వాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. ఎలా చేయాలి అనేటటువంటి విధి విధానాన్ని పూర్తిగా మనకు అందించినాడు. దాని ప్రకారంగా చేసినప్పుడే మనకు ఆ కామ్యాలు నెరవేరుతాయన్న. ఏమిటి దీంట్లో ఉన్న కామ్యాలు అని అంటే, ప్రతి వ్యక్తి కూడా సుఖాన్ని అన్వేషిస్తుంటాడు, సుఖాన్నే కోరుకుంటాడు. ఆ సుఖం కోసంగా పరమాత్మను అర్థించటం అదొకటి. తర్వాత ఏ వైభవంతో నువ్వు విరాజిల్లుతూ కాలవశాత్తు అన్నీ కూడా కోల్పోయి ఘోరమైనటువంటి కష్టాలు అనుభవిస్తున్నటువంటి సమయంలో, అలాగే తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష కలిగినటువంటి వారు ఈ వ్రతాన్ని ఆచరించాలి. తీవ్రమైనటువంటి మోక్ష అపేక్ష ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? ఈ భౌతిక సంపదలన్నీ కూడా వ్యర్థములే. ఈ సంపదలు నాకు ప్రసాదించటంలో ఉద్దేశ్యము పరతత్వాన్ని చేరుకునే దానికోసంగా పరమాత్మ నాకు ఈ సంపదలను ఇచ్చినాడు అనే ఉద్దేశ్యం ఉంటుంది. చూడండి, ఒక్కొక్కరికి ఆస్తి, ధనము సమృద్ధిగా ఉంటాయి, కానీ ధర్మాచరణ చేయలేరు, యజ్ఞ యాగాదులు చేయలేరు, పరోపకారం అసలు చేయలేరు. సంతోషం కోసంగా లక్షలు దారభోచేస్తారు, కానీ ధర్మార్థం కోసంగా ఏమి అంటే ధర్మము, ఆ ధర్మానికి అనుగుణమైనటువంటి అర్థము, కామము, అది కూడా ధర్మపరమైనటువంటి కామము, ఇవి చేస్తుంటారు. కొందరు చెయ్యరు. అందుకని నీ దగ్గర ధనం ఉంది, నా దగ్గర ఈ ధనం కేవలం పరమాత్ముడు నాకు ఇచ్చినటువంటి పూర్వజన్మ యొక్క కర్మ ఫలితము, దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాళ్ళు. సరే, ఆ విషయాన్ని అక్కడ పెడతాడు. అసలు ఈ వ్రతం ఏమిటి? ఈ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతము పాండవులు వనవాసంకి వెళ్ళినప్పుడు కృష్ణ దర్శనం కలుగుతుంది వాళ్ళకి. ధర్మనాథు అడుగుతాడు స్వయంగా,
హే కృష్ణ, హే పరమాత్మ, నీకు తెలియందేముంది? రాజభోగాలు అనుభవించాల్సినటువంటి మేము వంచన చేత ఈరోజు సమస్తము కూడా కోల్పోయి అడవుల పాలైనా, అడవుల్లో నివసించాల్సి వస్తుంది. 1-2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలు అరణ్యాల్లో ఉండాలి. అరణ్యాల్లో ఎలా ఉంటారండి? ఎంత కష్టం. మనం ఈరోజు చెప్తుంటాం, మేము చాలా బాధలు పడుతున్నామని అంటారు. కానీ బాధలు పడుతున్నా నువ్వు సమాజంలోనే ఉన్నావు. గుడిమెట్ల దగ్గర కూర్చొని వాడు ఎవడు ఫోన్ చేయడు, ఎవడిని అర్థించడయ్యా మేము చాలా బాధల్లో ఉన్నాము, గుడిమెట్లు కూడా కూర్చొని మేము అర్థిస్తున్నాము అందరినీ అని ఎవడైనా ఏ స్వామి దగ్గరికైనా పోయి చెప్తాడా మేము ఇన్ని బాధలు పడుతున్నామని? కానీ అసలైన బాధలు అవే. ఒకరిని అర్థించి చూస్తాం ఎంత బాధ ఉంటుందో. కానీ భగవంతుడు మనకు అలాంటి స్థితి రాలే. మనం ఇంట్లోనే ఉంటున్నాం, అన్నీ అనుభవిస్తున్నాం, టయానికి తింటున్నాం, టయానికి తాగుతున్నాం, అన్నీ చేస్తున్నాం. అంటే ఇక్కడ చెప్పటం ఉద్దేశం అంటే బాధలు పడేటటువంటి వారిని హేళన చేయటం కాదు. నేను పడుతున్నాను బాధలు, అవి పరమాత్ముడు నాకు నా పూర్వజన్మ యొక్క ఫలితాలనేటటువంటి భావంతో వాటిని అనుభవించాలి. రామాయణము, భారతము ఇవన్నీ ఎందుకు చదువుతాము? వారితో మనల్ని పోల్చుకుంటాం. యద్యదాచరితి శ్రేష్ఠ తత్తదేవేతరో జనాః సయః ప్రమాణం కురుతే లోకస్తత్తను వర్తతే గీత మహాత్ముడు చెప్తాడు. అంటే ఏదైతే పెద్దవాళ్ళని చూసి మనం పిల్లలు ఆచరిస్తారు, అలాగే మనం పెద్దవాళ్ళని వాళ్ళని చూసి కూడా మనము నేర్చుకోవాలి. వాళ్ళు ఆచరించి చూపించినారు కనుక అక్కడగా కృష్ణ పరమాత్మని మా సంపదలన్నీ కోల్పోయినాము, మాకు పూర్వ వైభవం మళ్ళీ ఎలా వస్తుంది, మా ఈ దుఃఖ నివృత్తికి ఏదైనా ఉపాయము ఉన్నదా అని ఇన్ని ప్రశ్నలు వేసినాడు. కృష్ణ పరమాత్మ చిరునవ్వుతో వారికి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏమిటంటే ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతం. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ వ్రతంలో చూడండి, శ్రీకృష్ణ అనంతవ్రత నిత్యసి. శ్రీకృష్ణుడు చెప్పినాడు ఈ వ్రతం గురించి. సర్వపాప ప్రనాశనం అన్నాడు. దుఃఖానికి కారణం ఏమిటి? పాపం. పాపం అంటే ఏంది? కర్మ ఫలితం అని గుర్తుంచుకోవచ్చమా? అంతేగాని ఏదో అన్యమతాల్లో ప్రాపకాండ చేస్తున్నటువంటి నువ్వు జన్మ పాపివి, కర్మ పాపి అలాగే. ఇక్కడ మనకు పాపము అనేదానికి నిర్వచనము పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ యొక్క ఫలితమే పాపం. అంటే ఇది దుఃఖము అని అర్థం. ఇక్కడ అలాంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. అలాంటి దుఃఖకి కారణమైనటువంటి పాపము నాశించిపోతుంది. సర్వసిద్ధి ప్రదం నృణాం స్త్రీణాం చైవా యుధిష్ఠిర. అందరికీ శుభం కలుగుతుంది ఇది, స్త్రీలకి, పురుషులకి, సమస్తానికి కూడా. అలాగే అనంత కీర్తిదం నృణాం అనంత శ్రీకరం. అనంతమైనటువంటి కీర్తిని, శ్రీ అంటే యశస్సును, ధనాన్ని అన్నిటినీ కూడా ప్రసాదించేటటువంటి ఒక గొప్ప వ్రతం ఇది. శుభం అనంతపుత్ర సుగదం అనంతామభీష్టదాయకం. పుత్రులైనటువంటి వాడికి పుత్ర సంతానం కలుగుతుంది. లేదు పుత్రులు ఉన్నటువంటి వారికి ఆ పుత్రుల్లో సద్బుద్ధిని ప్రసాదిస్తాడు. కులానికి మంచి పేరు తీసుకొచ్చి పెడతారు, వంశానికి మంచి పేరు తెచ్చి పెడతారు. అలాంటి దివ్యమైనటువంటి వ్రతం ఉన్నది. ఓ యుధిష్ఠిరా, ఇది ఎప్పుడు చేయాలి అనేది చెప్తున్నాడు. శుక్లపక్షే చతుర్దశ్యాం మాసి భాద్రపదే శుభే అన్నారు. భాద్రపద మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పినాడు. ఎప్పుడు వస్తుంది మనకి భాద్రపద శుద్ధ చతుర్దశి? సెప్టెంబర్ 17వ తారీఖు వస్తుంది. మధ్యాహ్నం 11:44 వరకు ఉన్నది. కనుక ప్రాతకాలమే సూర్యోదయానికి పూర్వమే లేచి స్నాన సంధ్యలు చేసుకొని ఈ వ్రతాన్ని ఆచరించాలి. భాద్రపద శుక్లపక్షము చతుర్దశి నాడు. ఇంకా ఏం చెప్తాను? తస్యామష్టాను మాత్రేణ సత్వ పాపై ప్రముచిత.
కేవలము ఈ వ్రతాచరణ వల్ల అన్ని శుభాలు కలుగుతాయి అని అన్నా. ఇంతవరకు బాగానే ఉంది. అప్పుడు యుధిష్ఠిరుడు అడుగుతాడు, ఏమయ్యా అసలుగా అనంతుడు అని అంటున్నారే, ఎవరు ఈ అనంతుడు అని ఒక ప్రశ్న. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు, అనంతుడంటే ఎవరు? అనంతం ఇత్యాహం. ఓ యుధిష్ఠిరా, అనంతుణ్ణి ఎవరనుకుంటున్నావు నువ్వు? ఇత్యాహం, నేనే అని ఇక్కడ సమాధానం చెప్తాడు. ఆ అనంతుడు ఎవరో కాదు, నేనే అన్నాడు. ఎందుకని ఇక్కడ వివరణ ఇస్తాడు. దాన్ని సూర్యుని యొక్క సంచారం చేత ఏమవుతుంది? కళ, కాష్ట, ముహూర్తము, పగలు, రాత్రి, పక్షము, నెల, ఋతువు, అయనము, సంవత్సరము అనేటటువంటిది ఉన్నాయి కదా మనకి. ఇవన్నీ దేన్ని ఆధారంగా చేసుకొని జరుగుతున్నాయి? సూర్యుడిని ఆధారంగా చేసుకొని జరుగుతున్నాయి. ఈ కాలస్వరూపడమైనటువంటి వాడను ఇత్యాహం, నేనే అని చెప్తున్నా. అంటే కాలస్వరూపుడు పరమాత్మ. అనుకునేటట్టు ఎవరో పరమాత్మ ఈ రోజుల్లో ఒక వెర్రి అయిపోయింది, విమర్శిస్తున్నారు దేవీ దేవతలను. ఎందుకంటే విజ్ఞానం మైకము ఎక్కువై. కాలస్వరూపుడు. కాలాన్ని నువ్వు చూచావా? చూడగలుగుతావా? అనుభవిస్తావు. కాలం నీకు అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు చలికాలం, చలి వణుకుతావు. ఎండాకాలం, ఎండకు బాధపడతావు. కాలం కనపడదు, అనుభవంలోకి వస్తుంది. అలాంటి కాలానికి ఆధారభూతమైనటువంటి వాడు పరమాత్మ. అంతేగాని ఏదో నువ్వు చెప్పినట్టు విధంగా నువ్వు కల్పించే రూపాల్లో ఎక్కడైనా ఉండడు. నీ భక్తి, నీ విశ్వాసము, నీ ప్రగాఢమైనటువంటి తపస్సు ఇత్యాది విన్ని అనుకోండి, నీకు ఆ రూపంలో దర్శనమిస్తాడు ఆయన. అర్థమైందా? కనుక అలాంటి కాలస్వరూపుడను నేనే అని ఇక్కడ చెప్తాడు. అలాగే దానవానాం వినాశాయ వసుదేవ కులే అభవం అన్నాడు. అంటే రాక్షస సంహారం చేసేది. రాక్షస సంహారం అంటే ఏంది? మహాభారతంలో రాక్షస సంహారం అన్న. రాక్షసులు అంటే అనేక మంది. కేవలం రాక్షసులు అంటే కూరలు పెట్టుకొని వీలే కాదు, ఈ కలియుగంలో ఉన్నారు రాక్షసులు. అంటే రాక్షస ప్రవృత్తి ఏమిటి? ఇతరులని హింసించేటటువంటి స్వభావం కలిగిన వాడు ఎవడైనా సరే రాక్షసుడే. రాక్షస స్వభావం ఏంది? హింసించటం వారి యొక్క బుద్ధి. అలాంటి హింసాత్మకమైనటువంటి బుద్ధి ఉండేటటువంటి వారిని, పరులకు అపకారం తలపెట్టేటటువంటి వారిని, సాధుపుంగములను అవమానం చేసేటటువంటి వారి, వీళ్ళంతా కూడా అసుర స్వభావం కలిగినటువంటి వారు. వారినందరినీ కూడా నేను సంహరించేదానికోసంగా వసుదేవుని యొక్క ఉష్ణి వంశంలో నేను జన్మించినాను అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అహమేవ కృష్ణ, నేనే కృష్ణుడు, ఇంద్రుడును, విష్ణువును, శివుడును, బ్రహ్మ, సూర్యుడును, ఆదిశేషుడును. ఇక్కడ ఆదిశేషుడు అంటే ఏంది? ఆది అంటే ఏమిది? ప్రథమమని. శేషం అంటే మిగిలి ఉండేది. అంతా కూడా నశించిపోయిన తర్వాత ఏదైతే ఉంటుందో అది శేషము అన్నారు. ఆదిలో ఉండింది అంతా బొంగ, మిగిలేది ఒకటి ఉంటుంది. ఇది ఆది శేషం. శేషం అన్నమాట. మిగిలి ఉండేది ఎవరు? పరమాత్మ ఒక్కడే. ఆయనకి మించి ఇంకెవరు ఉండరు. ఆదిలో ఉండింది ఆయనే. ఈ ప్రపంచమంతా వ్యక్తమవుతుంది దేని ద్వారా? మనసు ద్వారా. ఆ మనసు ద్వారా వ్యక్తమయ్యే ప్రపంచము, మనసు లేదు, అమనస్క స్థితికి వెళ్ళామనుకోండి, ఈ ప్రపంచం గోచరించదు నీకు. అప్పుడు మిగిలి ఉంటుంది ఏందది? అది అవాంగ్మానచ గోచరం అన్న. మనసు ద్వారా, బుద్ధి ద్వారా, దేని ద్వారా కూడా దాన్ని తెలుసుకోలేము. అలాంటి అనంతుడైనటువంటి ఆ పరమాత్మ స్వరూపుణ్ణి ఆరాధించే గొప్ప వ్రతం ఏదైనా ఉందంటే అది కేవలము శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతం. అర్థమవుతుందా? ఇంతవరకు బాగానే ఉంది. వ్రత విధానం తెలుసుకున్నాం. అసలు ఎలా చేయాలి అనేది కదా మనకి ఇక్కడ. దీనికి సమర్థమైనటువంటి గురువు అంటే సమర్థమైనటువంటి విప్రుడు,
సమర్థమైనటువంటి వేదజ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణుణ్ణి పిలుచుకొచ్చి ఆ ముందు రోజు వారికి తాంబూలం ఇచ్చి, అయ్యా ఈరోజు మాకు అనంతపద్మనాభ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేయాలి, దయచేయండి, చెయ్యండి అని వారికి విన్నవించుకోవాలి. మొట్టమొదటగా మండలం కారయే తత్రం సర్వతోభద్రసన్నికం పద్మాష్టదళోపేదం మధ్యే కర్ణికాయానిత్వం. సర్వతో భద్ర మండలం అని ఒకటి వేస్తారు. మీరు యజ్ఞయాగాదులు చేసేటప్పుడు మీరు చూసుంటారు. అది సకలమైనటువంటి 69 మంది దేవతలు ఉండేటటువంటి స్థానం. అంటే విశ్వదేవతలందరూ అక్కడ ఉంటారు. దాంట్లో ఎలాగైతే మన సత్యనారాయణ స్వామి వ్రతంలో మనం మండపం వేస్తామో అలాంటిది ఇక్కడ సర్వతోభద్ర మండలం వేయాలన్నారు. ఆ మండలానికి మధ్యలో అష్టదళ పద్మం ఉంటుంది. ఆ అష్టదళ పద్మంలో రంగవల్లుని వేసి అందులో ఇప్పుడు మొట్టమొదటి ఏం చెప్తాడు, గోమయం లిప్వా అన్నాడు. గోమయంతో అలకమన్నాడు. ఈ రోజుల్లో ఉండేటటువంటి అపార్ట్మెంట్ కల్చర్స్ అయితేనేమి, స్వగృహాల్లో మట్టి లేదు కండి, గోమయంతో అలటం అనేది కుదరదు. ఏం చేస్తారు, అందుకని గోమూత్ర ప్రక్షాళన చేస్తారు. అలా సర్వతోభద్ర మండలం వేసిన తర్వాత అందులో కలశాన్ని ఉంచి పంచపల్లవాలు అందులో నిక్షిప్తం చేసి కలశస్థాపన చేసి ఇక్కడ మొట్టమొదటగా గణపతిని ఆరాధిస్తారు. ఇక్కడ గణపతిని ఆరాధించిన తర్వాత అనంతపద్మనాభ స్వామి వారి యొక్క ప్రాణప్రతిష్ఠా మంత్రాలతో ప్రాణప్రతిష్ఠ చేసి మొట్టమొదటిగా యమునా పూజ ఉంటుంది. ఈ యమునా పూజలో పూర్తిగా షోడశ ఉపచారము ఉంటుంది. యమునా షోడశ ఉపచారమంతా కూడా గ్రంథంలో నిక్షిప్తం చేసి ఉన్నారు. ఆ యమునా పూజంతా చేసిన తర్వాత అప్పుడు అనంతపద్మనాభ స్వామి వారి యొక్క పూజ చేయాలి. ఈ పూజలో స్వామివారికి అష్టోత్తర శతనామావళి, అంగపూజ ఇత్యాదివన్నీ కూడా చేయాలి క్రమబద్ధంగా శ్రద్ధ భక్తులతో. ఆ పైన ఇక్కడ ఏం చెప్తాడు, నైవేద్యై ప్రత్యేకం చతుర్దశ అన్నాడు. నైవేద్యం అనేది పెడతాం కదండి, నివేదన చేస్తాం. ఈ నివేదన అనేటటువంటిది 14 రకములతో ఉండాలన్నారు. ఇక్కడ మనం కొద్దిగా సంకోచిస్తాం. ఏవండి 14 రకాలు పెట్టాలా అంటే పెట్టాలి. కొద్దిగా నీ శక్తి ఎంత ఉందో శక్తి చెయ్యి. నీ శక్తి ఎంత ఉందో ఆ శక్తిని అక్కడ వినియోగించు. 14 రకాలైనటువంటి ప్రసాదాలు పెట్టాలి. ఇక ఇంకొక విషయం చెప్తున్నాడు. నైవేద్యం పెట్టినా కదా, ఇక్కడ ఏమంటున్నాడు, పంచప్రస్థ ప్రమాణేన గోధుమానాం ప్రయత్నతః అష్టవిశంతి సంఖ్యాని గుణమిశ్రాణి కారయేత్ అర్థం విప్రాహ దాతవ్యమర్థం భోక్తవ్యాం ఆత్మనా. అంటే ఏమిటంటే 5 కొలత అన్నాడు ఇక్కడ. అది నువ్వు షేరు తీసుకుంటావా, 2 షేర్లు తీసుకుంటావా, పావు తీసుకుంటావా, 100 గ్రాములు తీసుకుంటావా, నీ ఇష్టం ఇది. ఇక్కడ ఏం చెప్పాడు, 5 కొలతతో గోధుమానం, గోధుమల పిండి కానీ గోధుమ నూక కానీ తీసుకోవాలి. దీనికి ఏమన్నాడు, గూఢ మిశ్రాణి, బెల్లంతో కలిపి రసాలని చేస్తారు. దానికి మిశ్రంగా చేసి కొంతమంది రకరకాల వంటలు చేస్తారు. ఆ ప్రకారంగా గోధుమ పిండి బెల్లం కలిపినటువంటి వాటిని ఇక్కడ ఎన్ని చేయమన్నారు, అష్టావిశంతి సంఖ్యాని 28 సంఖ్య కలిగినటువంటి ఆ యొక్క రసాలని స్వామివారికి నివేదన చేసిన తర్వాత ఏం చెప్తున్నాడు, అర్థం విప్రాయాం ధాతవ్యం అర్థం. దాంట్లో సగము 14, ఈ 14ని తీసుకొని మిగతా నైవేద్యం ఉంది కదండి, ఇవన్నీ కూడా విప్రుడికి, అంటే నీకు వ్రతం చేసి ఇచ్చినటువంటి ఆ విప్రుడికి వాయనముగా ఇస్తారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇలా ఎంతకాలం చేయాలి అదే ఇక్కడ చెప్తున్నాడు. అత చతుర్దశ్య వర్షే
కుజ్యాదుత్తాపనం బుధః అన్నాడు. 14 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈరోజు మొదలుపెట్టామనుకో, ఈరోజు చేసేసి రేపు సంవత్సరం చేతులు దులుపుకోవటం కాదు సుమా. 14 సంవత్సరాలు ప్రతి సంవత్సరము భాద్రపద మాసము శుక్లపక్షము చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని చేసి 14 సంవత్సరాలు నువ్వు చెయ్యాలి. అంటే 14 సంవత్సరాల తర్వాత స్వామి మాకు ఫలితం దక్కేది అని అనకూడదు. నీ శ్రద్ధాభక్తులతో నువ్వు చేస్తూ ఉన్నానుకో, ప్రతి సంవత్సరం నీ యొక్క జీవితంలో మార్పు లభిస్తుంది. అర్థమవుతుందా? అలా 14 సంవత్సరాలు. ఇక ఇంకొక విషయం ముఖ్యంగా మీరు గమనించి ఉంటారు. వరలక్ష్మీ వ్రతంతో మనము గ్రంథి పూజన చేస్తాం కదా, అలాగే ఇక్కడ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతంలో కూడా 14 ముడులు వేసినటువంటి 14 గ్రంథి పూజ ఉంటుంది. ఈ 14 గ్రంథి పూజలను చేసి అది దక్షిణ హస్తానికి కట్టుకుంటారు, కుడి చేతికి కట్టుకుంటారు. కుడి చేతికి ఆ కంకణం లాగా దాన్ని ధారణ చేస్తారు, దాన్ని తోరణం అంట. ఇలా చేసినటువంటి వారికి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అనంత పద్మనాభ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు లభిస్తాయి. కనుక మేము ఈ 14 సంవత్సరాలు, ఇప్పుడు నూతన దంపతులు ఉంటారు కదండి, పెళ్ళైనటువంటి వారు, కొద్దిగా గొప్ప సంపద ఉన్నటువంటి వాడు, శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరణ చేసినారనుకోండి, వారి జీవితం ఎంతో మలుపులు తిరుగుతుంది. ప్రతి సంవత్సరం కొత్తదనంగా నిత్యంగా దినదినాభివృద్ధి జరుగుతూ 14 సంవత్సరాలకి పూర్ణత్వం లభిస్తుంది. ఇంకొక విషయం తెలుసా? ఈ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతము 14 సంవత్సరాలు చేసినారనుకోండి, వాడి ఫలితం వర్ణించడం ఎవరి సాధ్యం కాదు. వైకుంఠవాసి విరాజిల్లుతా ఇహమనందు పరమనందు ఆనందమైన ముందు చెప్పుకున్నాం కదా. కనుక విన్నారు, ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. తర్వాత వ్రతానికి సంబంధించినటువంటి కథ అంతా కూడా ఉంటుంది. దాంట్లో ఎవడు చేశాడు, ఎలా చేశాడు, దీనికి చక్కని వివరాలతో అద్భుతమైనటువంటి కథ ఉంది. ఆ కథను చక్కగా చదువుకొని ఆ కథను వివరించి విప్రులు మీకు, అంటే ఋత్వికుడు చేసినటువంటి వారు వివరించి చెప్తారు. ఆ కథను విన్న తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకొని వచ్చినటువంటి వారికి భోజనాదులు పెట్టి సత్కరించి వారి నుండి ఆశీర్వచనాలు మనం స్వీకరించి అప్పుడు వ్రతం సమాప్తమని మొదటి సంవత్సరం అనకూడదు. ఇది ప్రారంభం అనుకోవాలి. లేదు మేము చేస్తున్నాం స్వామి ప్రతి వర్షము అని అనుకునేటటువంటి వారికి, అలాంటి మహాత్ములకి నేను ఒక శిరసు వచ్చి బాధాభినందనం చేస్తున్నాను. ఎందుకంటే ఈ అద్భుతమైనటువంటి వ్రతాన్ని మేము ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాము అన్నటువంటి వారు ధన్యజీవులు. వాళ్ళు కేవలము ప్రాతకాలం వారి యొక్క ముఖదర్శనమే అయిందనుకోండి, మన జన్మ ధన్యమవుతుంది. కనుక ఈ ఉత్కృష్టమైనటువంటి వ్రతాన్ని మరికొన్ని విషయాలు బాగా గ్రహించి బాగా తెలిసినటువంటి వారి దగ్గరికి వెళ్ళి వివరించుకొని, వ్రతకల్పంలో ఉన్నటువంటిది విషయాన్ని మీకు నేను చదివి సంక్షిప్తంగా మీకు తెలియచేసినాను. కనుక అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలనేటటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత దైవేచ్ఛ, నీ సంకల్పం ఉండాలే కానీ పరమాత్మ నీకు ఆ శ్రద్ధాభక్తులు ఆ శక్తిని ప్రసాదిస్తారు. ఆచరించి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీమండే లక్ష్మీ నరసింహ లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.